ఈరోజు మీకు ఒక చిన్న స్టోరీని చెప్పబోతున్నాను. ఇది విన్నాక ఏది న్యాయమో ఏది ధర్మమో మీరే తీర్పు తీర్చండి. అయితే ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉండేది. తను చాలా అందంగా ఉండేది. కాకపోతే ఆమె తక్కువ కులాలకు చెందిన అమ్మాయి. అదే ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు. ఒకరోజు ఈ అబ్బాయి ఆ అమ్మాయిని చూసి తను చాలా అందంగా ఉందని భావించి కామించి తనకు ఇష్టం లేకున్నా కానీ తనపై అత్యాచార ప్రయత్నం చేసి పాడు చేశాడు. కొన్ని నెలలకు ఆ అమ్మాయి అతని ద్వారా ఒక పిల్లాడికి జన్మనిచ్చింది. ఆ పుట్టిన పిల్లవాడిని తీసుకొని ఆమె రచ్చబండకెక్కింది. ఇప్పుడు రచ్చబండలో కూర్చున్న వాళ్ళు ఎలాంటి న్యాయం తీర్చాలి? సాధారణంగా అయితే వాళ్ళిద్దరికీ వివాహం చేయాలి. కానీ అలా జరగలేదు. దానికి కారణం ఆ అబ్బాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. కానీ ఆ అబ్బాయి కామానికి గురై పుట్టిన పిల్లవాడిని బ్రతికి ఉన్న శవంతో సమానమని తీర్పునిచ్చారు. ఆ బ్రాహ్మణుడు చేసిన పాపానికి పుట్టిన పిల్లవాడు చచ్చిన శవంతో సమానమయ్యాడు. చాలా బాధగా ఉంది కదూ. కానీ ఇదే ధర్మం, కృతాయుగ ధర్మం. ఈ యుగంలో ధర్మం 4